ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్స్. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ స్పెషల్ కటింగ్ గురించి అయితే నేర్చుకుందాం. అంటే మనం బ్లౌజ్ పేపర్ ప్యాటర్న్స్ పంపిస్తాం కదా, అదేంటంటే డీప్ నెక్ ఉన్న వాళ్ళకైతే మనం పంపించే సెట్ అవుతుంది. నెక్కులు కొంచెం పైకి ఉన్న వాళ్ళు, హై నెక్ దొరికే వాళ్ళు షోల్డర్ వెడల్పు పెట్టాలి కాబట్టి ఆ కటింగ్ చేంజ్ అవుతుంది, అంటే వాళ్ళకి సెట్ కాదు. ఇది చూడండి, ఇలాంటిది అనమాట. ఇటువంటి వాటికి కావాలంటే స్పెషల్ కటింగ్ అయితే మేము పంపిస్తాం. నేను అడ్రస్ పెడతా అండి. నా అడ్రస్కి మీ ఆది బ్లౌజ్ కొరియర్ చేస్తే సేమ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగనే, లేదంటే ఏదైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నా కానీ మాకు చెప్తే దాని ప్రకారం అయితే ఈ పేపర్ అయితే కట్ చేసి పంపిస్తాం అనమాట. ఓకేనా? వాళ్ళు ఇలా స్పెషల్ కటింగ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడండి. నేను ఎలా కట్ చేశానో మీకు కూడా అలాగే కట్ చేసి పంపిస్తాను. కానీ దీనికి నాకు మీ ఆది బ్లౌజ్ కావాలి. ఆది బ్లౌజ్ ఎలా కావాలి అంటే నేను మీకు అడ్రస్ పెడతాను, మీరు కొరియర్ చేయండి. మళ్ళీ నేను కట్ చేసి ఈ బ్లౌజ్ కటింగ్ మళ్ళీ నేను మీకు పంపిస్తాను. ఓకేనా? ఒక సిస్టర్ వచ్చేసి పాపం చాలా దూరం నుంచి చాలా లేట్గా, మేము ఇవ్వడం కూడా చాలా లేట్ ఇచ్చామండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పండగలని బోటిక్ షాపులు కొత్తగా పెట్టడం, మళ్ళీ మనం ఏంటంటే మాస్టర్ కోర్స్ అని మన బేసిక్ కోర్స్ అని ఆన్లైన్ ఆఫ్లైన్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం కాబట్టి స్పెషల్ కటింగ్లు కొంచెం వెనక్కి పంపించామండి చాలా వరకు. మళ్ళీ ఇప్పటి నుంచి స్పెషల్ కటింగ్లు రోజు 1-2 చేయాలని అనుకుంటున్నాను. డైలీ ఇంతకుముందు రోజు 2-3 చేసేవాడిని, పార్ట్ టైం లాగా అలా నేను చేసుకుంటూ ఉండేవాడిని. ఎందుకంటే అందరికీ ఉపయోగపడాలి కదండి మన కటింగ్. మన దగ్గర ఉన్న కటింగ్ కొంతమందికి ఏంటంటే డీప్ నెక్కులు తొడిగే వాళ్ళకే ఉపయోగపడుతుంది. కానీ బోట్ నెక్కులు ఇవన్నీ తొడగాలన్నా, వాళ్ళకి ఏదైనా మోడల్ తొడగాలన్నా కూడా స్పెషల్ కటింగ్ కావాల్సి వస్తూ ఉంటుంది. అవి కూడా ఉన్నాయి మన దగ్గర. అవి మీరేంటంటే బాడీ మెజర్మెంట్ ప్రకారం నడుము సైజ్ చెప్తే పంపిస్తాము. కానీ కొంతమందికి ఇంకా కొత్తగా నేర్చుకుని ఆల్రెడీ ఇవన్నీ పెంచుకోవడం తగ్గించుకోవడం కొంతమందికి అర్థం కాదు. అలాంటి వాళ్ళ కోసం నేనేం చేశానంటే, మీరు ఆది బ్లౌజ్ పంపిస్తే నేను ఈ బ్లౌజ్ కట్ చేసి పంపిస్తాను అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఈ సిస్టర్ వచ్చేసి ఈ బ్లౌజ్ పంపించారు, ముస్లిం సిస్టర్ అనమాట, మా వాళ్ళే వీళ్ళు. అయితే వీళ్ళకి నేను కట్ చేసి పంపిస్తున్నాను హై నెక్లు. తను బాడీ మెజర్మెంట్ పంపించారు. నేనేం చేశానంటే హై నెక్ పంపించాను. వాళ్ళకి ఆ సెట్ అనేది సెట్ కాలేదు. అందువల్లనే మీరు కూడా ఈ తప్పు అనేది చేయొద్దు. మీరు మోడల్ అనేది ఫస్ట్ నాకు పెట్టిన తర్వాత ఆ కొలతలు బాడీ మెజర్మెంట్ అలా మనకేంటి అంటే బాడీ మెజర్మెంట్ చెప్పకుండా ఆది బ్లౌజ్ పంపించారనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. బాడీ మెజర్మెంట్ ఏంటంటే కొంతమంది ఒక్కొక్కలాగా తీసుకుంటారు. అవి మాకు అర్థమవుతుంది, మీకు మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు అర్థమవుతుంది కాదు. అందువల్ల ఆది బ్లౌజ్ పంపించారనుకోండి మేము చక్కగా చేసి పంపిస్తాము. ఇది ఎలా పంపించాలి, మేము ఎలా కట్ చేస్తాము అనే దాని గురించి నేను దీని మీద ఒక నెంబర్ పెడతాను, దానికి ఫోన్ చేసి డీటెయిల్స్గా మీరు కనుక్కోండి. ఓకేనా? ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఈ పేపర్ని ఏం చేస్తానంటే వన్ సైడ్, మీకు బ్యాక్ పార్ట్ కూడా ఒకటే వస్తుంది, డబల్ ఏమి రాదు. ఒక సైడ్ పంపిస్తే మీరు క్లాత్ని డబల్గా మడత పెట్టి దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా మూల మట్టం చూసి నేను ఎగుడు దిగుడు ఉన్న దాన్ని కూడా తీసేస్తాను అనమాట. చూడండి, ఇలా ఖర్చులతో కలిపి తీసేసుకోవాలి మనం. ఇది ఖర్చు. ఓకేనా? తర్వాతకు వచ్చేసి ఇటు నేను స్టడీ చేసుకున్నాను ముందే. తర్వాతకి ఇప్పుడు నడుము సైజ్ ప్రకారం మనం కటింగ్ దీనిలాగానే చేస్తాను. చూడండి, యాజ్టీజ్గా ఈ ఉక్స్ని మనం ఇలా పెట్టేసుకొని, మీరు కూడా ఒకవేళ ఇంట్లో పేపర్ ప్రిపేర్ చేసుకునేటట్టయితే ఇలాగే చేసుకోండి. నేను ఎలా చేస్తున్నానో అలాగే, డబ్బులు వేస్ట్ లేకుండా. లేదన్నా మీరైతే పర్ఫెక్ట్గా చేస్తారు అంటే నా దగ్గరికి పంపించండి. ఓకేనా? ఇలా స్పెషల్ కటింగ్ చేస్తే మాత్రం మీకు కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి. ఇప్పుడు నేను పంపించే పేపర్ ఏంటంటే ఆల్రెడీ మేము మిషన్లతో కట్ చేసి అద్దలు ఉంటాయి కాబట్టి అది అలా పంపించినా మాకు కాస్ట్ తక్కువగా పడుతుంది. ఇప్పుడు దీనికి నేను టైం తీయాల్సి వస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? చూడండి, చెస్ట్ లూజ్ వచ్చేసి 20 ఉంది ఈ సిస్టర్కి. ఓకేనా? తర్వాతకు వచ్చేసి ఇప్పుడు మనం నడుములో చూసుకోవాలి. నడుములో చుట్టూ కొలత మొత్తం మీరు మాకు ఏదన్నా అప్పుడున్న కొలత మీరు పంపించాలనుకున్నా కూడా ఇలాగే పంపించండి. ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు ఇది ఒకటి పంపిస్తే మీరు కొద్దిగా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటాము అనుకునే వాళ్ళకి ఓకే. ఇది 34 అనమాట. ఓకేనా? ఇలా మనం కొలుచుకోవాలి. కొలుచుకున్న తర్వాత దీన్ని మనం ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకొని చక్కగా చూడండి, ఇలా పెట్టేసుకొని ఇది వచ్చేసి డాట్ కోసం, ఇది వచ్చేసి ఖర్చులు. ఓకేనా? ఇలా తర్వాతకు వచ్చేసి యథావిధిగా మళ్ళీ బ్యాక్ సైడ్ నెక్ కరెక్ట్గా ఖర్చుతో కలుపుకొని, తర్వాతకి కప్పు పొడవు ఖర్చుతో కలుపుకొని, ఖర్చు వదిలేస్తున్నాను, మీరు ఖర్చులు కలుపుకోవద్దు. ఓకేనా? నేనే కలిపి ఇచ్చేస్తున్నాను మీకు. ఇదే కాదు, ఇప్పుడు మన దగ్గర ఉన్న కటింగ్ కూడా అంతే సేమ్. మీరు ప్రతి దాని గురించి కూడా ఇబ్బంది పడకుండా
అందరూ కూడా మంచిగా ఇంట్లో కూర్చొని మీ బ్లౌజులు మీరు కుట్టుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతోనే నేను ఈ ప్రోడక్ట్ని స్టార్ట్ చేశానండి. మీరు ఎవ్వరు కూడా ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా చక్కగా మీరు ఈజీ ప్రాసెస్లో మీరు కటింగ్ చేసుకుని కుట్టుకునేటట్టుగా నేను మీకు మంచిగా రెడీ చేసి ఇస్తున్నాను అనమాట కటింగ్. ఓకేనా, చూడండి దీన్ని ఇలా చెక్ చేసుకోవాలి ఈ నెక్కుని. ఓకేనా, చూడండి సగానికి ఇప్పుడు ఈ సిస్టర్ ఎలా అయితే తొడుగుతారో సేమ్ అలాగే వచ్చేస్తుంది అనమాట మనకు నెక్ అనేది. చూడండి, చూసారా? ఇంక ఇలా పైన మనం ఖర్చులకు వదిలేసుకొని ఇంక ఇలా చూసుకోవాలి, అక్కడ కూడా ఖర్చుకు వదిలేయాలి. ఇలా సేమ్ ఈ నెక్ ఎలా అయితే ఉందో అలాగే వేయాలన్నమాట. మనం ఎక్కువ తక్కువలు వేయొద్దు. తర్వాతకు వచ్చేసి షోల్డర్ కూడా ఇటువైపు ఖర్చు అటువైపు ఖర్చు వదిలేసుకోవాలి. అంటే ఇక్కడ వచ్చేసి ఇది ఒరిజినల్ కదా, ఇది వచ్చేసి కుట్టు అనమాట. ఇది ఒరిజినల్, ఇది కుట్టు ఖర్చు. ఓకేనా, అన్నీ కలిపే పంపిస్తున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత నడుము కింది భాగం నుంచి మనం మళ్ళీ ఇది కొలుచుకోవాలి. చూడండి ఇలా ఇక్కడ కుట్టు దగ్గర నుంచి చూడండి, ఇది వచ్చేసి ఒరిజినల్, ఇది వచ్చేసి ఖర్చు. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని స్ట్రైట్గా ఇలా గీత గీసేసుకోవాలి. ఎక్కడ దాకా మనకి ఇక్కడ దాకా చూడండి. తర్వాత దీన్ని స్ట్రైట్గా ఇలా గీత గీసేసుకోవాలి. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మనం చేయాల్సింది ఏంటంటే ఇలా చూడండి, ఇలా గీసిన తర్వాత ఇది వచ్చేసి మనకి డాట్ అన్నట్టు ఇక్కడ. ఓకేనా, ఇది వచ్చేసి మనకి డాట్. ఈ డాట్ ఇక్కడ వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్గా, ఇక్కడ వచ్చేస్తుంది ఈ డాట్ మందం. తర్వాతకు వచ్చేసి ఇది ఖర్చు. ఈ ఖర్చుకు కూడా మనం ఇక్కడ ఏం చేయాలి, మనం ఇది ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? 10 ఇంచెలు మనం పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి 10 ఇంచెలు వచ్చేసింది కదా, ఇక్కడ మనం 1.5 ఇంచెస్ ఖర్చు కలుపుకొని ఇప్పుడు చూడండి ఇలా గీత గీసేసుకోవాలి. ఇది ఖర్చుతో కలుపుకొని వచ్చిందనమాట. తర్వాతకు వచ్చేసి ఇది వచ్చేసి మీకు మనం ఖర్చు పెంచుకున్నాం కదా దానిది, ఇదంతా ఖర్చు అని రాశాను. ఓకేనా, ఇది వచ్చేసి చెస్ట్ లూజు. ఇది వచ్చేసి మనకి డాట్, బ్యాక్ డాట్. ఓకేనా, ఇలా మనకి గుర్తులు వచ్చేస్తాయి. ఈ డాట్ ఇక్కడ పడుతుంది మీకు, ఈ లూజ్ మందం మీకు చెస్ట్ అనేది ఆటోమేటిక్గా చెస్ట్ అనేది పెరుగుతుంది. హై నెక్ కదా, మన చెస్ట్ కంపల్సరీ కొలుచుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేశారు, ఇప్పుడు ఇది 10 ఉంది, మీరేం 20 పెట్టి 20 అంటే 40 వచ్చింది కదా చుట్టుకొలత. మీరు 38 తీసుకుని ఇక్కడ టైట్ పడుతుంది, మీకు సెట్ కాదు. అందువల్లనే మనం ఇలా కొలతల ప్రకారమే మనం చేసుకున్నాం అనుకోండి, నాకు ఇచ్చే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, మీరు తీసుకునే వాళ్ళకి కూడా ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా, దీన్ని చక్కగా ఇలా కటింగ్ చేసుకొని కొంచెం లైట్గా షోల్డర్ డౌన్ అనేది చేసుకున్నాం. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ని ఒక్కసారి ఇలా పెట్టేసి చూడండి, ఇలా మనం చెక్ చేసుకోవాలి. మొత్తానికి చూడండి కరెక్ట్గా మనకి సరిపోయింది. ఈ సరిపోయిన మందం మనం దీన్ని ఇలా మనం పెట్టేసుకొని చక్కగా ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ మీరు 1 ఇంచే రావాలండి. ఆర్మ్ హోల్ దగ్గర మనకు ఆ మూల మీద కార్నర్ దగ్గర 1 ఇంచే ఉంటుంది. అలాగే నేను చేసి పంపిస్తాను మీకు. ఓకేనా, చూడండి నేను 1.5 ఇంచెసే ఖర్చు పెట్టాను, మీకు కావాలంటే ఇక పెట్టుకోవచ్చు. ఇది ఎగస్ట్రా క్లాత్ అనమాట, దీన్ని తీసేస్తున్నాను. దీంతో పాటు చంకలో కూడా ముడతలు రాకుండా కొంచెం దీన్ని ఇలా తీసేస్తున్నాను. ఓకేనా, తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ కొలత ప్రకారం దీన్ని కూడా కరెక్ట్గా ఇలా తీసేసాను. ఇప్పుడు ఖర్చు దగ్గర ఒక కాటు పెట్టేస్తున్నాను, తర్వాతకి ఈ ఖర్చు దగ్గర ఒక కాటు. ఓకేనా, ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని సెంటర్గా ఇలా చూసుకొని చూడండి, ఇక్కడ నొక్కి పట్టి ఇక్కడ నేను ఒక కాటు అనేది పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బ్యాక్ డాట్ సేమ్ ఇలాగే పెట్టమన్నారు కదా ఈ సిస్టర్, నేను అలాగే పెట్టేస్తున్నాను. చూడండి ఈ బ్యాక్ డాట్ చాలా పొడవు ఉందండి, నేను కూడా ఇలాగే పెట్టేస్తున్నాను. చూడండి ఖర్చులతో కలుపుకొని ఈ డాట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి గుర్తు అనేది మనం పెట్టుకోవాలి. ఓకేనా, ఇంకా చూడండి ఇంత పొడుగు అయితే అవసరం ఉండదండి, ఇక్కడికి పెట్టేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇలా పెట్టిన తర్వాత ఈ బ్యాక్ డాట్ కూడా మనం ఎంత వేయాలి అనేది నేను ఇప్పుడు మీకు అందాజా ఒక హోల్ పెట్టేసి ఇచ్చేస్తాను మీకు ఎందుకంటే ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు కదా. మన దగ్గర కటింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎంత వేయాలో అనే టెన్షన్ ఎవ్వరికి ఉండకూడదు. ఓకేనా, ఇలా కోపుగా దీంట్లోకి తీసేయాలి. చూడండి ఇంకా కావాలంటే ఇక్కడ దాకా కూడా డాట్ అనేది వేయచ్చు, వాళ్ళ ఇష్టం. ఇలా నేను పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే చక్కగా చూడండి ఫ్రంట్ పార్ట్ తీద్దాం.
ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఇలాగే పెట్టేసి ఇలా 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 కొలుచుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మళ్ళీ ఒక్కసారి మనం కొలుచుకోవాలి. చూడండి ఇలా చూడండి, అంటే మనకి ఇక్కడికి వచ్చేస్తుంది ఖర్చుతో కలుపుకొని. ఓకేనా, ఫ్రంట్ అంటే మనం ఇక్కడ దాకా తగ్గించుకోవచ్చు అని అర్థం. ఓకేనా, ఇటువైపు ఇటువైపు. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని మనం ఏం చేయాలి అంటే ఇటు హ్యాండ్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఫ్రంట్ పార్ట్ నెక్ కాడ నుంచి బ్యాక్ పార్ట్ నెక్ కాడ నుంచి ఆర్మ్ హోల్ మొత్తం కరెక్ట్గా పెట్టేసి కొంచెం ఎక్కువగా ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఉండి లేనట్టుగా ఎక్కువ పెట్టేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి. ఓకేనా, ఇలా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ దాకా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకున్నాం కదా మనం. ఈ పొడవు దాకా కొంచెం ఎగస్ట్రాని పెట్టేసి కట్ చేసేయండి. ఇలా కట్ చేసేస్తున్నాను. మీరు చేసుకోకపోయినా నేను చేసిస్తాను, మీరు టెన్షన్ పడవాకండి, నా దగ్గర పంపించండి. దీన్ని బ్యాక్ ఫ్రంట్ ఇప్పుడే తీస్తున్నాను చూడండి చక్కగా. ఇలా బ్యాక్ ఫ్రంట్ కూడా ఫ్రంట్ పార్ట్కి తీసే ఇస్తాను. ఓకేనా, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా ఇలా తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ నెక్ లాగానే కట్ చేసేసాను. చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్తో మనం ఒకసారి దీన్ని ఇది కరెక్ట్గా ఉందా లేదా మొత్తం చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా పెట్టేసుకోండి. చూడండి, కరెక్ట్గా పై ఖర్చు కింద ఖర్చు పెట్టేశాను. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఎందుకు పెంచానంటే మనం ఇక్కడ డాట్ వేస్తాము ఈ డాట్ కోసం. ఇది కొంచెం వెడల్పుగా ఉంటుంది, వెనక డాట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం ఎక్కువ వేసుకున్నందుకు ఇక్కడ నేను పెంచానని అర్థం. ఓకేనా, అలా ఇప్పుడు నెక్ ఒకటి మనం కొలుచుకోవాలి. చూడండి, పైన ఖర్చు కింది వైపు ఖర్చు వదులుకోవాలి. మళ్ళీ ఇలా ఇప్పుడు ఖర్చులు ఏంటంటే మనకి ఇటువైపు కూడా వదలాలండో, మళ్ళీ మర్చిపోవద్దు. ఇటువైపు ఇటువైపు ఇక్కడ రెండు వైపులు ఇటువైపు ఉండాలి ఇటువైపు ఉండాలి. నేను వదులుకున్నాను, ఇది కూడా అంతే సేమ్. వదిలేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే రౌండ్గా కొంచెం రౌండ్గా వచ్చేటట్టు చేయండి అన్నయ్య అని చెప్పారు ఈ సిస్టరు. అలాగే చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇందులో ఖర్చు ఉంది ఆల్రెడీ మనం వదులుకున్నాం కాబట్టి దీంట్లో కలుపుకున్నాను. ఇప్పుడు ఈ నెక్కుని మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దీనిలాగానే కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా రౌండ్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు మనకేంటి అంటే ఈ చెస్ట్ భాగం కరెక్ట్గా సరిపోతేనే వదిలేయాలి. లేదంటే మనకి ఎక్కువగా వచ్చింది అనుకోండి, చూడండి కొంచెం మనకేంటంటే ఎక్కువ అంటే మనం ఆల్రెడీ ఎక్కువ పెట్టాం కాబట్టి ఎక్కువ వస్తుంది, సరిపోతుంది. కొంతమందికి సరిపోకపోతే ఇక్కడ కొంచెం తీసేయాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ మీద తీస్తాం కాబట్టి నేను ఈమె కూడా తీసేస్తున్నాను. క్రాస్ మీద తీస్తాం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇంకా చూడండి కొద్దిగా అది తీసేసినందుకు రౌండ్ నెక్ మళ్ళీ కొంచెం తీసేసి కొద్దిగా పైన కూడా నెక్కుని లైట్గా ఇలా కలిపేసాను. చూడండి, ఓకేనా, కొంచెం కొంచెం ఇలా తీసేసిన తర్వాత ఇక ఇప్పుడు మళ్ళీ చూడండి పైన ఖర్చు వదిలేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి మనం. ఇది వచ్చేసి పైన ఖర్చు వదిలేసాము, ఇక్కడ ఖర్చు ఇక్కడ ఖర్చు ఇక్కడ ఖర్చు, ఈ ఖర్చు దీనిది, ఇది వచ్చేసి ఈ డాట్ది, ఇది వచ్చేసి దీనిది. ఇంకొంచెం ఉండి లేనట్టుగా తీసేసుకోవాలి. తీసేసుకొని దీన్ని చిన్నగా దీంట్లోకి ఇలా కలుపుకోవాలి. అర్థమైంది? ఇలా కలుపుకొని ఒక్కసారి ఇగో ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ఇలా పెట్టాలి. దీనికి 4th డాట్ ఉంది కాబట్టి ఇది ఎగస్ట్రా ఉన్నది వదిలేస్తున్నాను నేను. ఇక లేకపోతే దాన్ని తీసేయాలి 4th డాట్ లేకపోతే. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే డాట్ కొలుచుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ ఉంది కదా ఉక్స్ పట్టి వైపుకి, ఇది చూడండి కరెక్ట్గా ఎంత ఉంది మనకి, 3.25 ఉంది. 3.25 అంటే మనం ఖర్చులతో కలుపుకొని 3.25 పెట్టేసుకోవాలి. ఓకేనా, 3.25. ఓకేనా, ఇక్కడికి రావాలన్నమాట ఈ డాట్. ఓకేనా, ఈ డాట్ అనేది ఇక్కడికి రావాలి. తర్వాతకి ఇటువైపు డాట్ సేమ్. ఖర్చు కాడ నుంచి వదిలేసుకొని చూసుకుంటే మనకు 6 వస్తుంది. అంటే ఖర్చు 1.5 ఇంచెస్ వదిలేసుకుంటే మనకి 6 వచ్చేసింది, ఒక పాయింట్ తక్కువ. ఓకేనా, ఇలా అంటే ఈ డాట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి సరిపోతుంది. ఓకేనా, ఈ డాట్ని బట్టి మనం పెట్టేసుకోవాలి ఇక గుర్తు.
చిన్న డాటే అన్నట్టు, పెద్దగా ఏమి లేదు డాట్, చిన్న డాట్ అని అర్థం. ఓకేనా? ఇంకా చూడండి ఇలా ఖర్చులు వదిలేసుకొని చక్కగా ఇక్కడికి పెట్టేసుకోవాలి. ఇలా షేప్ని తీసుకురావాలి. ఎంతసేపు కూడా మనకి బ్లౌజ్ అనేది షేప్ రావాలన్నమాట, చూడ్డానికి కూడా చాలా లుక్గా ఉండాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ గుర్తులు పెట్టేసుకున్నాం కదా, ఈ గుర్తు కూడా మళ్ళీ ఒకసారి ఇటు వెడల్పు మీద మనం కొలుచుకోవాలి. ఇది కూడా సరిపోతుందా లేదా అనేది చూసుకుంటాను నేను అన్నీ ఆది బ్లౌజ్ ఇస్తే. ఇంకా నాకు మళ్ళీ ఒకసారి ఇచ్చిన తర్వాత ఈ తేడాలు మీరు కొలుచుకొని మళ్ళీ ఇంకా తేడా అనేది రాదనమాట. ఓకేనా? ఇంక ఇలా 3.5 ఇక్కడ నుంచి 3.5 ఉందా లేదా చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడికి 3.5 అంటే ఖర్చు కావాలి కదా, అంటే నా దగ్గర 4 ఇంచులు అంటే ఇక్కడికి మనకి రావాలి. ఓకేనా? దీన్ని మనం ఏం చేయాలి, నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు డాట్ కట్ చేస్తున్నాను. ఇలా చూడండి ఇలా. ఓకేనా? ఇలా కట్ చేసి ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది, దీంట్లో కలిపేసుకోవాలి. చూడండి ఇలా డాట్ అనేది తీసేసాను. తీసేసిన తర్వాత ఇప్పుడు దీని సైజుకి ఈ డాట్ గుర్తు ఇలా వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే వీళ్ళు మంచిగా కుట్టుకోవడం కోసం ఇక ఈ డాట్ గుర్తుగా ఇక ఇలా అని చూడండి, ఖరాబ్ కాకుండా మళ్ళీ ఇంత మనం ఎంతైతే ఖర్చు పెట్టామో అంత ఖర్చు దీంట్లోకి ఇలా కలిపేసుకోవాలి. ఇలా. ఓకేనా? చూడండి తర్వాత మళ్ళీ ఈ డాట్ చెరసగానికి ఇది పట్టుకొని చూడండి ఈ డాట్ వరకు మనం దీన్ని ఇలా పట్టుకోవాలి. పట్టుకున్నాక దీన్ని ఇలా అనుకొని ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఇలాగే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్ ఇలా చూడండి. కొలతలు అనేవి మీకు డాట్స్తో సహా వచ్చేసాయి. దీని ప్రకారం డ్రాయింగ్ వేసుకోవాలి. ఇది మీరు కట్ చేయొద్దు, ఒరిజినల్ క్లాత్కి డ్రాయింగ్ వేసుకొని ఇలాగే పట్టి ఇప్పుడు ఈ డాట్స్ ఎలా అయితే కుట్టుకున్నారో అలాగే కుట్టుకోవాలి. అయిపోయింది. తర్వాతకు వచ్చేసి హ్యాండ్స్ ఏంటి అంటే పొడవు మాత్రం ఎల్బోనే వస్తాయండి, మరీ ఎక్కువైతే లేదు ఈ క్లాత్లో. ఒక ఈ పేజీకే మనకి మీకు ఇచ్చే కాస్ట్ సరిపోతూ ఉంటుంది. దీంట్లో హ్యాండ్ ఎంత అయితే వస్తుందో అంతే తీస్తాను నేను. మీరు కావాలంటే పెంచుకోవచ్చు, అది ఫుల్ హ్యాండ్ అయినా హాఫ్ హ్యాండ్ అయినా. ఒకవేళ కాదు మనకు ఫుల్ హ్యాండ్ ఎక్కువ కావాలి అనుకుంటే అమౌంట్ ఎక్కువ పే చేసి మీరు తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఇది మనకి బుట్ట చేతులు ఉన్నాయి, రాసి బుట్ట. ఓకేనా? చూడండి ఈ లూజ్ని మనం ఇలా కొలుచుకోవాలి. చూడండి ఇలా ఇక్కడ మనం ఈ లూజ్ని తీసుకోవాలి, ఖర్చులతో కలుపుకున్న లూజు. ఓకేనా? ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ రాసి బుట్టకి పైన ఒక 2 ఇంచెస్ వదులుకోవాలి. ఇక్కడ నుంచి మనం లెంత్ ఎంత ఉందో అంత మనం పెట్టేసుకోవాలి. అంటే ఒక 3 ఇంచెస్ చంక డౌను, ఈ పొడవు అనేది మన ఇష్టం, ఇక వాళ్ళకి ఇంకా పొడవు ఎంతంటే అంత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంకకి మనకి ఇలా మనం గీసేసుకోవాలి. లూజ్ అయితే ఇక్కడే కదా, ఇక్కడ నుంచి మనం దీన్ని నార్మల్ హ్యాండ్ లాగా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని ఈ బుట్టని చక్కగా దీంట్లోకి ఇలా తీసేసుకోవాలి. హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా? ఒకసారి మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ హ్యాండ్ సరిపోతుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా చూడండి కరెక్ట్గా ఇక్కడికి సరిపోయింది. ఓకేనా? కొంచెం అయితే ఎక్కువే పెట్టుకుంటున్నాను, ఎక్కువ వచ్చినా కట్ చేసేసుకోవచ్చు, టెన్షన్ ఏమి లేదు. ఇప్పుడు ఈ బుట్టని మనం ఎక్స్ట్రా పెట్టేసామన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు 2.5 ఇంచెస్ ఉంటుంది. ఈ బుట్ట మొత్తం 2.5 ఇంచెస్ రావాలి. అప్పుడు బుట్ట ఈ స్పేస్లో బుట్ట సెట్ అవుతుంది, చంక కూడా చాలా చక్కగా సెట్ అవుతుంది. 2 ఇంచెస్ దాకా ఈ రెండు సమానంగా ఉండి ఇక్కడ నుంచి ఇలా తిరగాలి. ఓకేనా? చూడండి ఇలా పెట్టేసి ఇప్పుడు దీనికి కాటు పెట్టేయాలి. 1.5 ఇంచెస్ దగ్గర దీనికి కాటు పెట్టాలి. దీనికి చిన్న బ్యాక్ ఫ్రంట్ తీస్తున్నాను. చూసారు కదా, మీ కళ్ళ ముందే ఎంత పర్ఫెక్ట్గా చేశాను. ఎంత టైం పట్టిందో కూడా చూడండి, 20 నిమిషాలు పట్టింది. ఇంకా మీకు చెప్పాను కాబట్టి 20 నిమిషాలు అంటే ఇంకా నాకు బయట మళ్ళీ ఆపుకుంటూ తీసుకుంటే నాకు అర్ధగంట పైనే పడుతుంది స్పెషల్ కటింగ్. ఇదంతా మనకేంటంటే బెంగాలీ మాస్టర్ల కటింగ్లు అండి ఇవి. నేను మీకు ఇచ్చేవి మొత్తం కూడా నాకేంటంటే ప్రతి పనిని నేను పట్టగలుగుతాను కాబట్టి నాకు ఈజీగా చేయగలుగుతాను. మీకు రాదు కదా, మీరు ఏదో మోటు కటింగ్ ఎప్పటిదో చేస్తూ ఉంటారు, మీకు అది అర్థం కాదు, ఇబ్బంది పడుతూ ఉంటారు.
అందువల్ల మీకు హెల్ప్ చేద్దామనే ఒక మంచి ఉద్దేశంలోనే నా పనిని ఒక లెక్కగా చూడాలంటే మీకు అమ్ముతున్నానని అర్థం. ఓకేనా? ఇది ఇలా అమ్మినా బాగుపడే వాళ్ళు కొంతమంది ఉన్నారండి. కొంతమంది ఏంటి అంటే దీనివల్ల లాభం ఏంటి అసలుకి, ఒక బ్లౌజ్కి వచ్చేసి 500 పెట్టి కుట్టించుకుంటారు, ఇక్కడ 500 పెట్టి కొనాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ దీన్ని కొనడం వల్ల లాభమా నష్టమా అనేది ఈ కటింగ్ గురించి ఇబ్బంది పడే వాళ్ళకే తెలుస్తుంది, కేవలం వేరే వాళ్ళకి అర్థం కాదు. ఓకేనా? ఇప్పుడు ఇది మనం కొలుచుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదా. చూడండి, కరెక్ట్గా ఉంది, ఎగస్ట్రా ఉన్నదాన్ని తీసేసుకుంటున్నాను. ఇలా కొంచెం క్రాస్గా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారం ఇది ఖర్చులు ఉందా లేదా చూసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో, ఇటువైపు ఎక్కడ కూడా కొంచెం తేడా అనేది లేదు. ఇది షేప్ బెల్ట్, ఇది హ్యాండ్. చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది. హ్యాండ్ మాత్రం మీకు డబల్గానే వస్తుంది, ఎందుకంటే దీని బ్యాక్ ఫ్రంట్ ఉంటుంది కాబట్టి. ఫ్రంట్ పార్ట్ ఒకటి వస్తుంది, మీరు 2 తీసుకోవాలి. షేప్ బెల్ట్ ఒకటి వస్తుంది, 2 తీసేసుకోవాలి క్లాత్లో. దీన్ని పరచడం ఎలా ఏంటి అనేది ఇంకొక వీడియో ఉంది ఆల్రెడీ. పాషా టైలర్ మన ఈ ఛానల్ చూసేవాళ్ళు దీంట్లో సెర్చ్ చేయండి, పేపర్ కటింగ్ ఎలా కట్ చేసుకుని కుట్టుకోవాలి అనే దాని గురించి చక్కగా మీకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇలాగే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. ఇది ఒకటే కాదండి, మన దగ్గర బోట్ నెక్లు, ప్రిన్స్ కట్లు, హై నెక్కులు, రోజా గారి నెక్కు డిజైన్స్, హ్యాండ్స్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. బోటిక్ షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళకి మంచి ఆఫర్ అన్నట్టు. ఓకేనా? అందరూ కూడా తీసుకోవాలి అనుకునే వాళ్ళు మంచిగా ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోండి.